పద్మవ్యూహం లోపల ప్రవేశించిన అభిమన్యుడు శస్త్ర అస్త్ర విద్యా నైపుణ్యం మెరుస్తుంటే మెరుపు మెరిసినట్లు వ్యూహమంతా కలియతిరుగుతూ ఎందరెందరినో శత్రురాలను పుత్రమిత్ర బాంధవ సైన్య సమేతంగా నేలకూల్చాడు. కర్ణుణ్ణి తరిమి తరిమి కొట్టాడు అభిమన్యుడు. కృపాచారుణ్ణి నుజ్జునుజ్జు చేశాడు. అశ్వత్థామను పరిగెత్తిచ్చాడు. కృతవర్మ శరీరాన్ని నుజ్జునుజ్జు చేశాడు. దుర్యోధన దుస్సాదులను గొర్రెలు తరిమే సింహల్లా తరిమేశాడు అభిమన్యుడు. ఈ విధంగా సాయంత్రం వరకు ఆ మహావీరుడు పద్మవ్యూహాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇంతలో ద్రోణుడు దుష్టజమ్నుని మూర్ఛలో నుంచి అభిమన్యుని మీదకి వచ్చాడు. నిహిత పరాక్రమైన ఆ వీరుని చేతిలో మూర్ఛితుడైపోయాడు ద్రోణుడు. ఆనాడు సుమారు 1 అక్షౌహిణి బలం అభిమన్యుని చేతిలో హతమైపోయింది. ఎందరెందరో ప్రసిద్ధులైన రాజులు, వీరు కుమారులు, ఇంకా ఎంతో బలవంతులు వారందరూ కూడా అభిమన్యుని చేతిలో మడిశారు.